హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాళ మార్నింగే లేచి స్నానం చేసేసి కొంచెం కాఫీ అయితే తాగేస్తున్నానండి. యాక్చువల్లీ ఇవాళ ఒక పెద్ద పని పెట్టుకున్నాను. సో అది చేయటానికి కొంచెం అయితే ఎనర్జీ కావాలి. అందుకని నేను ఫస్ట్ కాఫీ తాగేసి దాని తర్వాత ఆ పనిలోకి ప్రొసీడ్ అయిపోతాను. ఏంటంటే నేను దేవుడి విగ్రహాలు వెకేషన్ నుంచి వచ్చినాక అసలు క్లీన్ చేయలేదండి. సిల్వర్ విగ్రహాలన్నీ బాగా నల్లగా అయిపోయినాయి అన్నమాట. సో అది క్లీన్ చేయాలి అంటే మినిమం మనకి 1 hour 1.5 hour అయితే అక్కడ టైం అయిపోతూ ఉంటుంది. సో ఇవాళ కాఫీ తాగి ఈ పని పెట్టుకుందాము అనిపించింది. మీరు చూడటానికి అయితే 5 minutes ఉంటుందండి ఈ క్లీనింగ్ ప్రాసెస్. కానీ ఇది యాక్చువల్లీ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది కదా. సో కొంచెం ఎనర్జీ కావాలి. అందుకని పొద్దున్నే కాఫీ తాగేసి అప్పుడు ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను. జనరల్లీ విగ్రహాలన్నీ సిల్వర్ విగ్రహాలన్నీ నేను రూపేరీ లిక్విడ్తో క్లీన్ చేస్తానండి. కానీ ఈసారి ఎందుకో మరి ఆ రూపేరీ లిక్విడ్తో క్లీన్ చేసినా కూడా అంత షైన్ అయితే రాలేదు. అందుకని మళ్ళీ నేను పీతాంబరి పౌడర్ తెచ్చి దాంతోనే క్లీన్ చేసుకున్నాను. జనరలీ బాగానే వస్తుందండి రూపేరీ లిక్విడ్తో. మరి ఈసారి ఎందుకో వర్కౌట్ అవ్వలేదు నాకైతే. అందుకని పీతాంబరి పౌడర్తోనే ఒక బ్రష్ పెట్టేసుకుంటానండి. అది దేవుడికి, విగ్రహాలకి, సామానికి వాటికే యూజ్ చేస్తాను. కొత్త బ్రష్ తెచ్చేసి దాన్ని పక్కకు పెట్టేస్తాను. సో దాంతో స్క్రబ్ చేసుకున్నామంటే విగ్రహాల్లో మనకి ఆ కార్వింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడంతా కూడా మురికి నీట్గా పోయి షైన్ వస్తూ ఉంటుంది. నాకు దేవుడి విగ్రహాలు ఆ మెరవటం అన్నది లేకపోతే అస్సలు మనసు అంటే ఏదో ఒక గిల్ట్ ఫీలింగ్ లాగా ఉంటుందండి పూజ చేసేటప్పుడు. దేవుడి మందిరము, విగ్రహాలు అన్నీ నీట్గా ఉంటే అసలు పూజ చేసుకుంటే ఆ పీస్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి పూజ చేసుకున్నప్పుడు ప్రశాంతత. సో ఇవాళ కొంచెం కుస్తీలు పడాల్సి వచ్చింది విగ్రహాలతో మాత్రం. కానీ చక్కగా పీతాంబరితో కూడా క్లీన్ చేసేసినాక మంచి షైన్ అయితే వచ్చేస్తుంది. అండ్ మళ్ళీ ఒక్కసారి ఫ్రెష్ వాటర్లో యాక్చువల్లీ విగ్రహాలని కాసేపు నాననిస్తానండి. అంటే ఏమన్నా పీతాంబరి పౌడర్ అట్లా ఉండిపోయినా కూడా కొంచెం వాటర్లో పచ్చ కర్పూరం అండ్ పసుపు వేసేసి ఆ ఫ్రెష్ వాటర్లో కొంచెం సేపు విగ్రహాలని దాంట్లోనే ఉంచేస్తాను. కానీ ఇవాళ ఏమైంది అంటే నేను ఈ రికార్డింగ్ ఇదంతా చేస్తున్నప్పుడు ఒక ఫోన్ వచ్చిందండి. అదే మా హౌస్ హెల్ప్ కాల్ చేసింది. తనే ఇవాళ రాను అనేసి. సో సడన్గా చెప్పేసరికి కొంచెం కంగారు అయితే వచ్చేస్తుంది కదా. ఇంకా నేను పచ్చకర్పూరం, పసుపు ఇవేం వేయలేదండి. గబ్బా ఈ పని ఫినిష్ చేసుకొని పూజ చేసుకొని ఇంకా మళ్ళీ ఇంట్లో పని అంతా పెండింగ్ ఉంది కదా, అది క్లియర్ చేయడానికి అనేసి కొంచెం హడావిడి అయితే అయిపోయింది. లేకపోతే ఎప్పుడు వాటర్లో పచ్చకర్పూరం అండ్ పసుపు వేసుకొని కాసేపు విగ్రహాలని ఆ వాటర్లోనే ఉంచేస్తాను. అండ్ దాని తర్వాత ఇట్లా కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం వైప్ చేసేసుకున్నాము అంటే షైన్ అయితే చాలా బాగా రీగెయిన్ అయిపోతుందండి విగ్రహాలకి. అండ్ చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు దేవుళ్ళందరూ. అంటే కొంచెం మనం టైం స్పేర్ చేసి క్లీన్ చేసుకుంటే మన మందిరం కూడా ఎంత అందంగా ఉంటుంది. అండ్ పూజ చేసుకునేటప్పుడు అంతే ప్రశాంతత అనిపిస్తుంది నాకైతే. సో ఇవన్నీ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మందిరం కూడా ఒక్కసారి క్లీన్ చేసేసుకొని ఇంకా విగ్రహాలన్నిటినీ సెట్ చేసేస్తానండి. సో ఊరి నుంచి వచ్చినాక ఒక్కసారి మందిరం అయితే క్లీన్ చేసుకున్నానండి, డస్ట్ బాగా పట్టేసిందని. సో ఇవాళ ఇంకా మందిరం క్లీనింగ్కి జస్ట్ వెట్ క్లాత్ తీసుకొని ఒక్కసారి వైప్ అయితే ఇచ్చేస్తున్నాను అంతా. అండ్ క్విక్ వైప్ చేసేసుకున్నాక ఆరిపోయినాక అన్ని విగ్రహాలన్నీ నీట్గా సెట్ చేసుకుంటాను. ఈ పైన మందిరం ఏమో మా హౌస్ ఓనర్స్ దండి. సో వాళ్ళు ఏంటంటే వాస్తు పురుష పూజ ఏదో చేసి దాన్ని అక్కడే పెట్టాలి అన్నారు, తీయకూడదు అన్నారు. సో వాళ్ళ విగ్రహాలు కూడా అక్కడే ఉంటాయి. సో నేనైతే రోజు మన మందిరం క్లీన్ చేసుకునేటప్పుడు అది కూడా క్లీన్ చేసేసి నీట్గా సెట్ చేసేస్తాను. అండ్ చక్కగా ఎంత బాగుందో నాకైతే మందిరం చూసుకుంటే. ఇంకా
ఇంటి పనికైతే వచ్చేసానండి. ఫస్ట్ అయితే గిన్నెలు కడిగేస్తున్నాను. యాక్చువల్లీ వీళ్ళు రామని ముందు రోజు చెప్పేస్తే నేనేంటంటే డిన్నర్ చేసేటప్పుడే డిన్నర్ అయిపోయిన వెంటనే గిన్నెలన్నీ కడిగేసుకొని పెట్టేసుకుంటాను, సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా హడావిడిగా ఉండదు అని. కానీ వాళ్ళు సండే కావటంతో కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాను. కాకపోతే పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకోవాలి అంటే సడన్గా తెలిస్తే కొంచెం చిరాగ్గా అనిపిస్తుందండి. ముందు చెప్పేస్తే మెంటలీ ప్రిపేర్ అయితే అయిపోతాము. అండ్ అవి అయిపోయినాక ఇల్లు చిమ్మేసుకొని ఇంకా ఇవాళైతే మాప్ చెయ్యలేదండి. సండే కదా, ఇంట్లో అందరూ ఉన్నారు, మాపింగ్ అయితే జరగలేదు. కానీ నేను ఇవాళ యాక్చువల్లీ డోర్ మ్యాట్స్ అన్నీ వాష్ చేద్దామన్న పని పెట్టుకున్నాను. సో ఇవన్నీ తీసేసి డోర్ మ్యాట్స్ అంతా ప్రాపర్గా వాష్ చేసేయటానికి అనేసి మెషిన్లో వేస్తున్నాను. ఇవి కూడా చాలా రోజులైందండి, 1 month అయిపోయింది. ఊరికి వెళ్ళే ముందు మార్చాను, దాని తర్వాత అసలు ఇంట్లో లేము. అండ్ దాని ఊరి నుంచి వచ్చినాక కూడా నేను మార్చలేకపోయానండి. సో ఇవాళ అన్నీ మెషిన్లో వేసేసి చక్కగా నేనైతే నార్మల్ క్విక్ వాషే పెడతానండి. ఎలాబరేట్ లెంతీ ప్రొసీజర్స్ అయితే యూస్ చేయను వాషింగ్కి. ఎందుకంటే ఈ రబ్బర్ మ్యాట్స్ ఏవైతే ఉంటాయో వెనకాల యాంటీ స్లిప్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి పాడవుతాయండి మనం హాట్ వాటర్ వాష్ పెట్టాము అంటే. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఫ్రీక్వెంట్లీ డోర్ మ్యాట్స్ మారుస్తూ ఉంటాను. సో మరీ మురికి అయిపోవు. అలాంటప్పుడు క్విక్ వాష్ పెట్టుకుంటే ఈజీగానే పోతుంది. కాకపోతే ఈసారి 1 month అయ్యింది కాబట్టి ఐఎమ్ బెట్ స్కెప్టికల్ అనమాట, ఎలా ఉంటుందో మురికి అనేసి. అండ్ ఫ్రెష్ డోర్ మ్యాట్స్ అన్నీ స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా ఇవాళ మార్నింగ్ ఈ పాట్స్లో నీళ్లు పోసినప్పుడు కొంచెం ఎక్సెస్ నీళ్లు పోసేసినట్టున్నానండి, లీక్ అయిపోయింది. ఎంత ప్రొటెక్షన్కి అనేసి ఆ ప్లాస్టిక్ ట్రేస్ పెట్టినా కూడా మరీ ఎక్సెస్ వాటర్ పోస్తే ఓవర్ఫ్లో అయిపోతుంది కదా, సో అది అయ్యిందండి. యాక్చువల్లీ మేడ్ రాని రోజు నేను డస్టింగ్ ఇట్లాంటివి ఏం పెట్టుకోను, కానీ ఇవాళ అక్కడ నీళ్లు పోయినాయి. సో ఇది వుడెన్ ట్రంక్ కదా, పాడైపోతుంది. అందుకని అవన్నీ తీసేసి వైప్ చేసుకునేటప్పుడే ఇంకా ఎలాగో స్టార్ట్ చేశాను కదా అనేసి డస్టింగ్ కూడా చేసేసుకుంటున్నాను. అండ్ ఇవాళ అయితే కిచెన్ కంప్లీట్లీ మా వారికి ఇచ్చేసానండి. అనంత్ తనే చేస్తాను అన్నారు. తనకి యాక్చువల్లీ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. సో సండేస్ హీ వుడ్ ప్రిఫర్ టు కుక్. కానీ నేను కూడా ఉంటానన్నమాట, ఏమైనా కావాల్సినప్పుడు ఏవెక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలియదు కదా, అందుకని నేను ఉండి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇవాళైతే అసలు ఇంక నేను పట్టించుకోలేదండి, మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసాను తనకి. అండ్ అప్పుడప్పుడు ఇట్లా మనం వేరే పనుల్లో ఉన్నప్పుడు ఇఫ్ వీ క్యాన్ ఎవరైనా హెల్ప్ చేస్తాము అన్నప్పుడు అస్సలు మొహమాట పడకుండా హెల్ప్ చెయ్యనియాలండి. అన్నీ మనమే చెయ్యాలి అంటే మాత్రం ఇంపాసిబుల్ అయిపోతుంది మనకి. అనుకోకుండా పనులు పెరుగుతూ ఉన్నప్పుడు మనకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కాసేపు చేసినాక తర్వాత ఎగ్జాస్ట్ అయిపోతాం. సో ఎక్కడైనా హెల్ప్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తామన్నప్పుడు వెల్కమ్ ఇట్, చక్కగా ఎంబ్రేస్ చేసుకోండి, హెల్ప్ తీసుకోండి, అదేమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు మనకి. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారండి, మీ వీడియోస్ చూస్తే చాలా మోటివేటింగ్గా ఉంది అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెన్షనింగ్ ఇట్ బ్యాక్ టు మీ. ఎందుకంటే మేము వీడియోస్ ఒక ఇంటెన్షన్తో చేస్తూ ఉంటాము, అది కొంచెమైనా మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది అని తెలిసినప్పుడు చాలా హ్యాపీనెస్ అయితే వస్తుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఎంత పని చేయగలిగితే అంతే చేయండి. ఎక్సెస్గా చేసేసి స్ట్రెయిన్ మాత్రం అవ్వకండి, ఫిజికలీ యా మెంటలీ. ఎందుకంటే ఇంట్లో పని అన్నది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. అండ్ ఇక్కడ మా వారు చికెన్ కర్రీ చేసేసారండి. యాక్చువల్లీ నేను సైడ్ డిష్ లాగా పప్పుచారు రసం ఏదో పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా టైం సరిపోలేదు. సో తనైతే చేసేసారు వంట. ఇంకా రైస్ ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది ఇవాళకి. మా లంచ్ అయితే రెడీ. అండ్ ఈ లోపల నా డోర్ మ్యాట్స్ అన్నీ కూడా వాష్ అయిపోయినాయి. పర్లేదండి, బాగానే పోయింది. మురికి ఎలా పోతుందో అనుకున్నాను, కానీ ఇట్ యాక్చువల్లీ వర్క్డ్ అనమాట. అండ్ ఈ డోర్ మ్యాట్స్ అన్నీ సెకండ్ లాట్ అండి. ఇది పొద్దున్నే లేచిన వెంటనే ఒక బ్యాచ్ అయితే వేసేసాను బట్టలన్నీ. సో అవి తీసేసి ఈ డోర్ మ్యాట్స్ అన్నీ ఆరేస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు బాగానే ఉందండి ఎండ. ఇప్పుడు సడన్గా క్లౌడీగా అయిపోయి కొంచెం వాన పడేలాగా అయిపోయింది వెదర్. మొత్తం గాలి వచ్చేస్తూ, మాకు గాలి అన్నది పూణేలో ఎప్పుడూ ఉంటుందండి, విపరీతమైన గాలి ఉంటుంది. కానీ సడన్గా క్లౌడీగా అయిపోయి డార్క్గా అయిపోయింది క్లైమేట్ అంతా.
ఇంకా తెచ్చిన బట్టలన్నీ నీట్గా ఫోల్డ్ చేసేసుకొని వాటి ప్లేసుల్లో వాటిని సెట్ చేసేస్తాను అండి. నాకు అస్సలు నచ్చని పని ఏంటి అంటే ఫోల్డింగ్ ద క్లోత్సే, కానీ ఇది తప్పని పని కూడా. మనకి ఇల్లు ఎంత అందంగా ఉన్నా కుప్పలు బట్టలు ఎక్కడంటే అక్కడ కనిపిస్తూ ఉంటే అసలు ఇంకేముంటుంది చెప్పండి. మనం ఎంత ఎక్స్పెన్సివ్ ఆర్టిఫాక్ట్స్ పెట్టుకున్నా ఇల్లు అందంగా ఎక్కడి నుంచి ఉంటుంది. సో ఈ ఇష్టం లేని పనులు కూడా మనం చేయాల్సిందే యాజ్ అ హోమ్ మేకర్. అండ్ మనం చేసే పనికి రికగ్నిషన్ ఎవరో ఇస్తారని చెయ్యకండి. మనల్ని ఎవ్వరూ అప్రిషియేట్ చేయరు యాజ్ అ హోమ్ మేకర్, కానీ మన హ్యాపీనెస్ కోసం మనం చేస్తాము. అండ్ మన హ్యాపీనెస్ని ఎప్పటికప్పుడు మనం సేవ్ చేసుకోవాలి. అండ్ కొత్త వేస్ ఇన్వెంట్ చేసుకొని మనం హ్యాపీగా ఎలా ఉండగలం అన్నది చూసుకుంటూ ఉంటాం. అండ్ ఇవాళ గ్రాసరీస్ కూడా కొన్ని ఆర్డర్ చేశానండి. ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మా అమ్మాయికి. ఈ వీక్ వెన్స్డే నుంచి తనకు స్కూల్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా గ్రాసరీస్ అన్నీ రీఫిల్ అయితే చేస్తున్నాను. అండ్ వెల్లుల్లిపాయలు అన్నవి ఇట్లాంటి వెదురు బుట్టలో పెట్టుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటున్నాయి. కాకపోతే కింద కొంచెం ఆ పొట్టు పడిపోతూ ఉంటుంది కదండి, అందుకని ఒక పేపర్ వేసేసి దీంట్లో స్టోర్ చేసుకున్నాను. అండ్ ఆల్మోస్ట్ 1 month వరకు ఫ్రెష్గా ఉంటున్నాయి అండి వెల్లుల్లిపాయలు, ఎండిపోకుండా బూజు పట్టకుండా. అండ్ విమ్ బార్స్, ఈ గార్బేజ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా నేను ఒక ఓపెన్ షెల్ఫ్లో పెట్టుకుంటాను. సో దట్ మా హౌస్ హెల్ప్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు తను తీసుకునేలాగా తనకు యాక్సెసిబిలిటీ ఇస్తానన్నమాట ఈ ఓపెన్ షెల్ఫ్స్. మిగతా క్లోజ్డ్ షెల్ఫ్స్ అన్నీ తను టచ్ చేయదండి పాపం, కానీ ఈ ఓపెన్ షెల్ఫ్స్ మాత్రం తనకు చూపెడతాను. ఇక్కడ ఉన్నాయి, సోప్ అయిపోతే ఇక్కడ నుంచి తీసుకో, గార్బేజ్ బ్యాగ్స్ అయిపోతే ఇక్కడ నుంచి తీసుకో అని. సో వాళ్ళకి కనిపించేలాగా మనం పెట్టామనుకోండి, మనకి కొంచెం పని తగ్గుద్ది. అండ్ ఆల్సో నీట్గా స్టాక్ చేసి పెడతాం కాబట్టి వాళ్ళకి ఎక్కువ వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇక్కడ వరకు మీరు నా వీడియో చూస్తున్నారు అంటే మీకు ఎక్కడో కొంచెమైనా నచ్చే ఉంటుంది కదండి, ఏదో ఒక ఆస్పెక్ట్ అయినా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీ కామెంట్స్ మాత్రం నాకు ఇచ్చే మోటివేషన్ నేను మాటల్లో చెప్పలేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. నాకున్న 2500 సబ్స్క్రైబర్స్ మాత్రం ఎంత పాజిటివ్గా కామెంట్ చేస్తారండి మీరు. చాలా థ్యాంక్ యూ. అండ్ once again, thank you all from bottom of my heart. Thank you so much.